అంటే ఇటు చూడు, వీడు నన్ను కిస్ చేస్తున్నాడు. రైట్. అయ్యో నేను చెప్పి జైల్లో తోసేస్తాను. బామర్ది, ఇప్పుడు తాకి కింద పడేసావు చూడు, అలాంటి ధర నీ కవిత కూడా. ఇదిగో ఇంకో దాని ఇప్పుడు ఏం చేస్తారా భయ్? మా అన్నయ్య పెద్ద దాదా అన్న విషయం ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన వెంటనే చెప్పుండాల్సింది. అది నేను దాచాను. ఆ అమ్మాయికి తెలిసిపోయింది, నన్ను మర్చిపోయింది. అందుకే క్షమించమంటూ ఆ లెటర్ రాశాను. ఇది ఆ అమ్మాయి ఫ్రెండ్ మంజుకి ఇచ్చి తనకిమ్మంటాను. మంజు చెప్తే కవిత ఖచ్చితంగా వింటుంది. ఏంటి ఏం చెప్తున్నాడు వాడు? ఈ లెటర్ ఇస్తే ఎన్ని గొడవలు వస్తాయని భయంగా ఉంది. ఈ లెటర్ రాయటానికి ఒకటి దొరికినట్టుగా ఈ లెటర్ ఇవ్వటానికి కూడా ఒకటి దొరికితే ఎంత బాగుండు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ ఫ్రెండ్ కవితకి ఇస్తారా? నాకు తనకో చిన్న ప్రాబ్లం, అందుకే. కవిత మీరు లవర్సే కదా? అవును. లవర్స్ మధ్య మీడియేటర్స్ ఉండకూడదు. మీరే నేరుగా వెళ్ళండి, మాట్లాడండి. నేను చెప్పేది వినండి, నా బాధ అర్థం ఒకసారి చెప్తే అర్థం కదా, నా వల్ల కాదు. ప్లీజ్ మంజు. మంజు కన్నా ముందే ఎవడో వచ్చేస్తున్నాడే. అయ్యో లెటర్ తీసుకుంటుందేమో. అజ్జి, నిన్ను తప్పించడానికి ఇదే మంచి సందర్భం రా. నువ్వు చచ్చావు. అందంగా కనిపిస్తే లెటర్ ఇస్తావు నువ్వు. వీడేంటి స్పైడర్ మ్యాన్ లా సడన్ గా ఎంటర్ అయ్యాడు? ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు అంత ముఖ్యం కాదు. తన ముందు సత్యాగాడు హీరో అవ్వకూడదు, అదే ముఖ్యం. ఇంకెవరు నీకు లవ్ లెటర్ ఇవ్వకుండా చేస్తాను. వీడివ్వకుండా ఉంటే చాలు. నన్ను ఎలాంటి స్థితికి తీసుకొచ్చావురా? నువ్వు బాలాతో లెటర్గా రాయించావు, అదే బాలాతో నిన్ను నేనేం చేస్తానో చూడరా. బాలా రా, రా బాలా.